ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఇవాళ అసంఘటిత కార్మికులకు నిరుద్యోగ వృద్ధి వెంటనే ఇవాళ అసంఘటిత కార్మికులకు నిరుద్యోగ వృద్ధి వెంటనే ఇవాళ పంట రైతులపై పెట్టిన కేసులు వెంటనే అక్రమ కేసులను ఇదేమి రాజ్యం పాపిడి రాజ్యం పోవాలంటే పాపిడి రాజ్యం పోవాలంటే పాపిడి రాజ్యం పోవాలంటే దేశవ్యాప్తంగా జరిగే భారత్ బంధులు దేశవ్యాప్తంగా జరిగే భారత్ బంధులు ఇవాళ అసంఘటిత కార్మికులకు జీవనోపాధిని వెంటనే ఇవాళ అసంఘటిత కార్మికులకు జీవనోపాధిని వెంటనే అఖిల భారత సార్వత్రిక సమ్మెను నేడు జరిగే భారత్ బంధులు నేడు జరిగే భారత్ బంధులు రచించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఇవాళ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలను ఇవాళ అసంఘటిత కార్మికులకు జీవనోపాధి కల్పించాలి. అసంఘటిత కార్మికులకు జీవనోపాధి కల్పించాలి. అసంఘటిత కార్మికులకు జీవనోపాధి రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే రైతుల పక్షాన అయ్యా కొత్తగా పత్రం కాదు కదా సార్ సార్ మీరు ఏం చేయాలి? రోడ్డు మీద సార్ ఢిల్లీలో రోడ్డు మీద కూర్చున్నారు సార్ ఎవరికి అవమానం జరగడం ప్లానింగ్ అంతే ఒక్క రూట్ గా సార్ ఢిల్లీ మొత్తం బ్లాక్ చేసి ఇప్పుడు కోర్టు పంపించాలి. కోర్టు భారత్ బంధు కోర్టు అయితే బంధం తెలదా? మీకు తెలదా సార్? మీకు తెలదా? అయ్యాలా మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఒక కోర్టు అంటున్నారు. మీకు భారత్ బంధ్ అని 10 నెలల కింద ఢిల్లీలో ఏం చేస్తారు? మీరు బంధాన్ని కోఆపరేట్ చేయాలి బ్రదర్. కోఆపరేట్ చేయాలి. మీరు కోఆపరేట్ చేయాలి. లేదో మీరు గంటలు కూర్చున్నది కాదుగా. కోర్టులకు తెలదా? మీరు ఒక న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. రైతులు మొత్తం ఒక గంట పబ్లిక్ ఇబ్బంది పడుతుంది. ఒక గంట సేపు ఇబ్బంది లేదు కదా? అర్ధగంట నిలబడి పక్కే ఉన్నాం కదా. ఫోన్ చేస్తున్నాం.
ఏం చేస్తున్నాం సార్ అంటే చేసినట్టు సార్ ఒక నెల దేశవ్యాప్తంగా జరిగే భారత్ బంద్ను దేశవ్యాప్తంగా జరిగే భారత్ బంద్ను మోడీ ఇవ్వాలి అసంఘటిత కార్మికులకు జీవనోపాధిని కల్పించాలి అసంఘటిత కార్మికులకు జీవనోపాధిని జయప్రజనే భారత్ బంద్ను జయప్రజనే భారత్ బంద్ను మోడీ నశించాలి కేంద్ర పక్షాల ఐక్యత సార్ ఇది జరిగే బంధు సార్ పోలీస్ సోదరులు